భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన సుప్రసిద్ధ దేవాలయాలలో పద్మనాభ స్వామి వారి దేవాలయం ఒకటి. ఈ భారతదేశంలో 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి కేరళ పద్మనాభ స్వామి. ఇక్కడ ఈ మధ్యనే గుప్త నిధులు కనుగొన్నారు. ఇక రెండవది మనం మాట్లాడుకోబోతున్న పద్మనాభపురంలో గల పద్మనాభ స్వామి వారి దేవాలయం. ఇది క్రీస్తు శకం 17వ శతాబ్దంలో విజయనగర రాజుల పరిపాలనలో ఉండేది. ఇక్కడ గుప్త నిధులు ఉండవచ్చని చరిత్రలు చెబుతున్నాయి. వీటిని కనుగొనేందుకు అనేక బృందాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 21వ శతాబ్దం. మరలా తిరిగి ఒక బృందం ప్రయత్నం చేస్తుంది. ఈ బృందం చరిత్రలో మిగులుతుందా లేదా చరిత్రకు బలవుతుందా తెలుసుకోవాలంటే రేపు మనం ప్రాజెక్ట్ కోసం వెళ్ళవలసింది పద్మనాభపురం. దీని గురించి నేను చాలా విన్నానే. అందుకే అక్కడికి వెళ్ళడం అవసరమా? ఇటువంటి ప్రాజెక్ట్ ఒక్కటి చేస్తే చాలు, చరిత్రలో మిగిలిపోతాం. కానీ ఒక్కడు గుర్తుంచుకో, ఇక్కడ బ్రతుకు నేర్చున్నాడు బ్రతికిపోతాడు, బరితెగించినోడు బలైపోతాడు. నిజమే. సరే, మార్నింగ్ కలుద్దాం. శాస్త్రి గారు వచ్చేసాం, దిగండి.
నమ శివాయ. ఒరే మూర్ఖులారా, వచ్చి ఆశీర్వాదం తీసుకోండిరా. అదే చేతో సంభావన ఇవ్వండిరా. డబ్బులు లేవు, ఏం లేవు. పోతారురా మీరు, పోతారు. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? రేపు మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అండి. రేపు మార్నింగేనా? ఇంతకీ కొండ ఎంత దూరం? ఏదో స్మెల్ వస్తుందిరా. నిజమేరా? అక్కడి నుంచి ఏదో స్మెల్ వస్తుంది. అదంతా చూద్దాం. అరే అరే, ఇక్కడ ఫైల్ కలిపోతుందిరా. రే ఆపండ్రా ఆపండ్రా. అరే, ఎలా జరిగింది ఇదంతా? చూడండి, వెతకండి ఒకసారి, ఏమైందో చూడండి ఒకసారి. అరే, ప్రాజెక్ట్ ఫైల్ కాలిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? ఇటువంటిది ఏదో జరుగుతుందనే ఇంకో కాపీ తీసి ఉంచాను రా. ఎక్కడా అవుతారా? సూపర్ రా. అసలు ఫైల్ ఎక్కడ ఉందిరా? లోపల. అవతారం ఫైల్ ఇవ్వు. ఇదిగోండి సూర్య గారు. శాస్త్రి గారు, ఇంత జాగ్రత్తగా వినండి. ఇదే పద్మగిరి కొండ. దీన్ని చేరుకోవడం ఉన్న ఏకైక మార్గం ఈ రహదారి. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ మార్గం గుండా పోయిన వారు ఎవరూ తిరిగి వెనక్కి రాలేదు. అందరూ ముత్తు కోసం కొండకు వస్తారు, మనం ఏంటో ముచ్చు కోసం వచ్చాం. సూరే, ఓకే, క్యారియా. ఈ కొండ అగ్రభాగాన గల దేవాలయం అత్యంత పవిత్రమైనది. ఈ ఆలయం కింద భాగంలో గల స్వరంగ మార్గంలో నిధులు ఉండవచ్చని చరిత్రలు చెప్తున్నాయి. మన ఎట్టి పరిస్థితుల్లో ఈ పద్మగిరి రహస్యాన్ని ఛేదించాలి. అందుకు అవసరమైతే మన ప్రాణాలను కూడా త్యాగం చేయాలి. ఇంత రిస్కీ ప్రాజెక్ట్ మనకు అవసరమా? మనం చేసేది రిస్క్ శాస్త్రి. ఓకే, అంతా ఫ్రెష్ అప్ అవ్వండి, మార్నింగ్ బయలుదేరుతాం. సరే, ఓకే. సరే, ఓకే. ఇంతవరకు రహదారి మార్గం శాస్త్రి గారు. ఇక్కడి నుంచి అంతా కాలినడకన వెళ్ళాలి. అందుకే సూర్య గారు పంచొదులు ఫ్యాంట్ వేసుకొచ్చాను. సరే, పదండి.
జాగ్రత్త, నెమ్మదిగా శాస్త్రి గారు. ఓకే ఓకే. రే 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 సూరి, సూర్య గారు అవుతారు వెళ్ళి. నీ వెనకే వచ్చాడు కదరా, వెతకండి, చూడండి. అవతారం, అవతార్, 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 ఎక్కడ రా రే అవతార్. అవతార్, అవతార్, అవతార్. ఒరే అవతారం, ఒరే అవతారం, అవతారం. సూర్య ఇది చాలా ప్రమాదకరంలాగా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకేరా, ఓకే చిన్న, వెళ్ళిపోతాం, ఆగరా. సూర్య గారు మనం వచ్చిన తోవేదండి. అదే అర్థం కావట్లేదు శాస్త్రి గారు. మ్యాప్లో చూడండి సూర్య గారు. శాస్త్రి గారు, ఇక్కడి నుంచి మనం వెనక వెళ్ళే మార్గం లేనట్లే, ఇంకా ముందుకు సాగాల్సిందే. చిన్న రే, చిన్న రే, చిన్న ఏంట్రా, ఇంకేమైందిరా చిన్న? నిధిలోకి పోతాను అన్నావు కదరా, నిద్రలోకి పోయావేరా. చిన్న, రే చిన్న, అరే చిన్న, ఏమైందిరా? చిన్న, రే చిన్న, ఏమైందిరా? ఏంటి అలా చూస్తున్నారు? నువ్వేం చేసావో తెలుసా? ఆగండి శాస్త్రి గారు, ఆగండి, ఆగండి. ఏం జరగలేదు చిన్న, పదండి పదండి. శాస్త్రి గారు పదండి. అసలు ఏం జరిగిందిరా? ఏదో జరిగింది, అసలు ఏదో జరిగింది ఇక్కడ. రే చిన్న, ఏం జరగలేదురా. సూర్య గారు
వీడేంటండి మనకు అపరిచితుడు సినిమా చూపిస్తున్నాడు. వీడు మనల్ని చంపేలోపు మనమే చంపేద్దామండి వాడిని. పదండి శాస్త్రి గారు. ఆగు ఆగు, చిన్న 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 చిన్న, నీకేం పర్లేదు, శాస్త్రి గారు, నీకేం పర్లేదు. శాస్త్రి గారు, చిన్న చిన్న. శాస్త్రి గారు ఎంత పని చేశారండి, నిజంగా చంపేస్తారనుకోలేదండి. ఏం చంపడం ఏంటి సూర్య గారు? మరి ఏం జరిగింది శాస్త్రి గారు? ఎవడో అడవి మనిషిలాగా ఉన్నాడండి. ఉంటే వాడాడండి. అగోండి అటు పరిగెడుతున్నా. చిన్న చిన్న శాస్త్రి చిన్న. గారు, చిన్న చిన్న. ఎంత పని అయిపోయిందండి శాస్త్రి గారు. పదండి సూర్య గారు. సూర్య గారు, 5గురు వచ్చామండి, 2 మిగిలామండి. ఈ చావులన్నీ చూస్తుంటే నాకు సామెత చెప్పాలని ఉందండి. పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతో ఒక దగ్గర కూలిపోయిందట. అదేంటి శాస్త్రి గారు అలా అంటారు? పదండి. సూర్య గారు, ఎలాగో మనం కూడా చనిపోతామండి. చనిపోయే ముందు తాగి చనిపోవాలని ఉందండి. ఉన్నింటికి ఊదొత్తు లేదంటే కొత్త ఇంటికి కొవ్వొత్తు కావాలన్నాడంట నీలంటోడు. పద శాస్త్రి. తప్పదు కదా, పదండి. రా. శాస్త్రి గారు లేకండి, వచ్చేసాం శాస్త్రి గారు. అదిగోండి వచ్చేసాం. తాగడానికి గుక్కడి నీళ్ళు లేవురా మగడా అంటే గుత్త నిధులు కావాలన్నాడంటే నీళ్ళంటాడు. చూడండి శాస్త్రి గారు, వచ్చేసాం. చూడండి శాస్త్రి గారు, చూడండి. చూడండి శాస్త్రి గారు, వచ్చేసాం. చూడండి శాస్త్రి గారు. శాస్త్రి గారు, మనం వెతుకుతున్న సొరంగం ఇదేలా ఉంది, రండి. అవునా? ఇదేనా? ఇదేనా? ఇదేలా ఉందండి శాస్త్రి గారు. మనం సాధించాం శాస్త్రి గారు. మనం సాధించాం శాస్త్రి గారు, మనం సాధించామండి. మనం సాధించాం. చివరికి మనం సాధించాం శాస్త్రి గారు. సాధించామండి. మనం సాధించాం శాస్త్రి గారు. సాధించాం సూర్య గారు. మనం సాధించాం శాస్త్రి గారు. శాస్త్రి గారు పదండి, లోనికి వెళ్దాం. ఆగండి సూర్య గారు, ముందు నేను సొరంగంలోకి వెళ్తాను, మీరు ఆగండి. పదండి. అమ్మా సూర్య గారు. శాస్త్రి గారు ఏమైంది? సూర్య గారు. శాస్త్రి గారు ఏమైందండి? సూర్య గారు, ఏం జరిగింది? సూర్య గారు. ఏమైందండి? పాం పాం పాం. ఎక్కడ పాడేసిందా? అమ్మా శాస్త్రి గారు, అమ్మా శాస్త్రి గారు, అమ్మా. లేవండి శాస్త్రి గారు. శాస్త్రి గారు,
అమ్మా శాస్త్రి గారు, అమ్మా శాస్త్రి గారు, లేవండి శాస్త్రి గారు, శాస్త్రి గారు, అమ్మా శాస్త్రి గారు, అమ్మా శాస్త్రి గారు, లేవండి శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు. అరే ఏమైందిరా? అరే ఏమైందిరా? ఇదంతా కళ. ఏమైందిరా? ఏం కాలేదు. ఓకే, నువ్వు వెయిట్ చేసి స్నానం చేసి వస్తాను. ఓకే. ఇదేంటి ఇక్కడికి వచ్చా? ఇదేంటి అంతా కళ్ళ జరుగుతున్నట్టే ఉంది. అంతా కల్లో జరిగినట్టే జరుగుతుంది. అమ్మకు రక్తం వస్తుంది అంటే ఫైర్. ఓ షిట్! ఏమైందిరా? ఏమైంది? అసలు ఏం జరిగింది సూర్య గారు? అంతా కల్లో జరుగుతున్నట్టే జరుగుతుంది. సూర్య గారు, సూర్య గారు ఏమైంది? సూర్య గారు, సూర్య గారు లేండి. సూర్య గారు సూర్య గారు ఏమైంది? సూర్య గారు, సూర్య గారు, సూర్య గారు, సూర్య గారు ఏమైంది? సూర్య గారు, సూర్య గారు, సూర్య గారు, ఏమైందండి? సూర్య గారు రండి. ఇంతకీ నేను ఎలా చనిపోతాను? చనిపోవడం ఏంటి సూర్య గారు? అసలు చనిపోవడం ఏంటండి సూర్య గారు? చరిత్రను తెలుసుకోగలిగేవాడే వర్తమానాన్ని అంచనా వేయగలడు. అయితే మనం చేసే పరిశోధనల్లో శోధన ఉండాలి, కానీ రోదన ఉండకూడదు. శోధనతో కూడిన పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ మన భారతదేశ ప్రతిష్టను ప్రపంచ నలుమూలలా ప్రకాశించేలా చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ సతీష్ డొంకా.